హాయ్ అండి, వెల్కమ్ టు వనితా ఈశ్వరి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ అండి. ఈరోజు అలంకరణ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపించాలనేసి అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఇంకా అమ్మవారికి అలంకరణ ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగే నిద్ర లేచేసి ఇంట్లో పనులన్నీ చూసుకొని తలార స్నానం చేసి అయితే ఎర్లీ మార్నింగే మండపం దగ్గరికి అయితే వచ్చేసామండి. మండపం దగ్గరికి వచ్చేసి కొంచెం క్లీన్ చేసేసి తర్వాత అమ్మవారిని రెడీ చేయాలి, మళ్ళీ పూజకు లేట్ అయిపోతుందని చెప్పేసి అమ్మవారి అలంకరణ అయితే స్టార్ట్ చేసామండి. ఇలా అమ్మవారిని రెడీ చేస్తుంటే అసలు ఎంతటి అదృష్టం అండి. కొంతమంది కావాలనుకున్నా కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంతటి అదృష్టం ఎవరికైనా వరిస్తుందా అండి? నాకు ఈరోజు ఈ అదృష్టం కలిగినందుకు నేనైతే చాలా సంతోషించానండి. తర్వాత చీర కట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత నగలు కూడా అలంకరణ చేస్తున్నాము. అదేవిధంగా జడ కూడా అలంకరణ చేశామండి. ఇలా అమ్మవారిని అలంకరణ చేసినంత టైంలో అసలు నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను మర్చిపోయి అసలు ఎంత అందంగా రెడీ చేయాలో నాకు వీలైనంత ఇదిగా నేనైతే అమ్మవారిని అందంగా రెడీ చేయాలనేసి ఒక ఆలోచనతో అయితే చేశానండి. ఎంత సంతోషం పడ్డానో నాకే తెలుసండి, అసలు మాటల్లో చెప్పలేను ఆ సంతోషం అయితేను. ఇక్కడ ఇంకా గౌరీదేవి అమ్మవారండి. తర్వాత ముంగట కలశం చెంబులు కూడా అవన్నీ పెట్టేశారు. అది నెక్స్ట్ వీడియో చూపిస్తానండి మీకు. తర్వాత ఇక నిమ్మకాయల హారం కూడా వేస్తున్నాము. తర్వాత పూలమాల కూడా వేసి అలంకరణ చేసామండి. ఎంత సంతోషమో చూడండి, నా ఫేస్లో ఎంత ఆనందం ఉందో. అమ్మవారికి ఇలా శారీ కట్టి నగలు అడ్జస్ట్ చేస్తుంటే నాకు ఒక చిన్న భయం. ఇప్పుడు మనకైతే ఇప్పుడు పిన్నులు పెడతా ఉంటే కుచ్చుకుంటుందేమో అనేసి భయం. అమ్మవారికి కూడా అలా బాధ కలిగించొద్దని ఎంత జాగ్రత్తగా పెట్టాను అండి. అదేవిధంగా పాదాలకు కూడా పసుపు రాసి పరాన్ని కూడా పెట్టానండి. ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది. తర్వాత నెయిల్ పాలిష్ కూడా పెట్టానండి. మనం ఎంత ఇదిగా జాగ్రత్తగా రెడీ అవుతామో అదేవిధంగా అమ్మవారిని కూడా అంతే జాగ్రత్తగా రెడీ చేసామండి. తర్వాత చున్నీ కూడా వేసాము. అసలు అమ్మవారికి చున్నీ వేసిన తర్వాత ఎంత బాగా అనిపించిందోనండి. చూడండి, గాజుల హారం కూడా వేసాము. ఎంత బాగా అనిపించిందోనండి నాకైతే అసలు మాటల్లో చెప్పలేను. అసలు నాకు మాటలు కూడా రావట్లేదండి. ఇలా అమ్మవారిని చూస్తుంటే అసలు దిష్టి చుక్క కూడా పెడదామనుకున్నాం అండి, హడావిల్లో మర్చిపోయామండి. తర్వాత పెట్టేశామండి. అది వీడియో షూట్ చేయడం అయితే జరగలేదు. చూడండి అమ్మవారు ఎంత బాగా అనిపించిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు వచ్చిన విధంగా నేనే ఎంత జాగ్రత్తగా రెడీ చేయగలిగానో అంత జాగ్రత్తగానే అమ్మవారిని అయితే రెడీ చేశానండి. ఏవైనా మిస్టేక్స్ తప్పులు ఏమన్నా ఉంటే క్షమిస్తారనేసి అనుకుంటున్నాను. తర్వాత పూజారి వచ్చేసి పూజ కూడా స్టార్ట్ చేశాడు. పూజ కూడా అవుతుందండి. తర్వాత వచ్చిన భక్తులు ఒడి బియ్యం కూడా పోస్తున్నారండి. చూడండి, భక్తులు కూడా చాలామంది వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ఒడి బియ్యం అయితే పోయడం అయితే స్టార్ట్ చేశారు.